అన్నీ తెలిసి ఎందుకు అలా ఉంటావు చెప్పు. ఏం లేదు అత్త, మ్యారేజ్ డే నీకు అంటే మరి తెలియకుండా ఏం లేదు కదా, అన్నీ నీకు తెలుసు కదా. నువ్వు చిన్నపిల్ల కాదు, ఆయన చిన్నపిల్లడు కాదు కదా, అవునా కదా. అవునులే కానీ బిజినెస్ ఆఫీస్ మీటింగ్ అంటే తెలుసు కదా. మరి డల్గా ఉంటే ఆయన కూడా ఎట్లా ఉంటుంది చెప్పు. హ్యాపీగా ఉండాలి, ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే విషయం తెలుసు కాబట్టి. నీ మీద కోపంతోనూ ఇంకోటి రాకపోతే నువ్వు బాధపడచ్చు. ఓన్లీ ఆఫీస్ మీటింగ్ ఆఫీస్ మీటింగ్ కదా. అవును. మీ ఇద్దరు మనసులో సంతోషం ఉండాలంతే, ప్రేమ ఉండాలి ఒకరి మీద ఒకరికి. ఎన్ని రోజులు దగ్గరగా ఉన్నామా, ఎన్ని రోజులు దూరంగా ఉన్నామా అని కాదు. అంతేలే. అర్థమైందా. రేపు వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకోవాలనుకునేవి అన్నీ రేపు చేసుకోండి. ఒక్కడేలో ఏం పోతుంది, అవునా కదా. అంటే మ్యారేజ్ డే కదా ఉంటది. అది పిల్లలకి కూడా కనపడనీయకూడదు, వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పాలి, అవునా కదా. ఎంత బాగుంటది. డల్గా ఉండండి, హ్యాపీగానే ఉంటాను. రేపు వచ్చినప్పుడు కూడా ఎంత అసలు రాలేదన్న థాట్ తీసేయాలి, అవునా కదా. ఈ రోజు మిస్ అయినా రేపు మీదే. అది ఇప్పుడు కంపెనీది అలా కాదు కదా. అవును, అది వెళ్ళాల్సింది. మరి ఈ రోజు అంటే మళ్ళీ మాట పడతాం కదా. అవును, అది పని ముఖ్యం కదా ముందు. అంతేలే. ఓకేనా, సరే, హ్యాపీగానే ఉంటాను నేను, డల్గా ఉండాలి. మాట్లాడుకున్నారు, వీడియో కాల్ చేసుకున్నారు, మాట్లాడాను. సంతోషంగా ఉండండి. రేపు వచ్చినప్పుడు అన్నీ చేసుకోండి, కేక్ కట్ చేసుకోండి, అన్నీ చేసుకోండి, చక్కగా డబల్గా జరుపుకోండి. ఓకే, అలాగే చేస్తాను. ఓకే.